అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వెంకటాద్రి ఛానల్. శౌనకాది మునులతో భారత కథకుడైన సూత మహర్షి గరుత్మంతుడు తన తల్లి అయిన వినతను దాసీతనము నుంచి విడిపించిన విధానాన్ని వివరిస్తున్నాడు. వినత కద్రువకు పందెంలో ఓడి బానిస అయ్యింది. కద్రువ గరుడుని పిలిచి, నీవు కూడా నీ తల్లిలాగా నాకు, నా పిల్లలకు అన్ని పనులు చేయాలి అని చెప్పింది. తల్లితో పాటు తను కూడా బానిసలాగా కద్రువ బిడ్డలకు పనిచేసేవాడు గరుడు. గరుత్మంతుడు మహాబలశాలి. తన బలమైన రెక్కలతో ఎంతో వేగంగా ప్రయాణం చేయగలడు. కద్రువ గరుడునితో, నా బిడ్డలను నీ వీపుపై మోసి ఆడించాలి అంది. అందుకని గరుడు సర్పాలన్నిటినీ తన వీపుపై మోసుకుని గొప్ప ద్వీపాలను, పర్వతాలను వారు మెచ్చేటట్టు చూపించేవాడు. కద్రువ పెట్టే బాధలు భరించలేక ఒకరోజు తల్లి అయిన వినతతో, అమ్మా, నీవు ఈ నీచమైన పనులు చేయటానికి కారణం ఏమని గరుడు అడగగా, వినత సవతి అయిన కద్రువతో జరిగిన పందెము చేత దాస్యాన్ని, తన జ్యేష్ఠపుత్రుడైన అనూరుడు ఇచ్చిన శాపాన్ని కొడుకుకు స్పష్టంగా తెలిపింది. నీ కారణంగా నా దాసీతనం పోతుందని అనూరుడు చెప్పిన మాటలు మనస్సులో పెట్టుకుని దుఃఖాన్ని భరిస్తూ కాలం గడుపుతున్నాను అంది. కుమారులు శక్తిమంతులు అయితే తల్లిదండ్రుల కష్టాలు తొలగటం సహజం. నేను నీ వంటి యోగ్యుడైన కుమారుణ్ణి కన్నాను. ఇంకా నాకు దాసీతనం ఉండదు అని చెప్పింది. ఆ మాటలు విన్న గరుడు మిక్కిలి దుఃఖించి కద్రువ బిడ్డలైన పాముల దగ్గరకు పోయి, నా తల్లి దాసీతనము, నా దాసీతనం పోవాలంటే మీకు ఏమి కావాలో అడగండి అన్నాడు. అందుకు పాములు, మీ దాసీతనం పోవాలంటే మాకు అమృతం తెచ్చి ఇవ్వాలి అని అడిగారు. అందుకు ఆ పక్షీంద్రుడు సంతోషించి, అట్లే చేస్తాను అన్నాడు. స్వర్గము నుండి అమృతం తెచ్చి మీకిచ్చి నా తల్లిని దాస్యం నుండి విడిపిస్తాను అన్నాడు. తల్లి అయిన వినత దగ్గరకు వచ్చి జరిగినదంతా చెప్పి అమృతాన్ని తీసుకొని వస్తాను అని తల్లికి నమస్కరించాడు. పట్టరాని సంతోషంతో తల్లి గరుడుని కౌగిలించుకుని విజయాన్ని గ్రహించుము అని ప్రీతితో ఆశీస్సులు ఇచ్చింది. అమృతం తేవడానికి వెళ్తున్నాను, నాకు బలమైన ఆహారం అనుగ్రహించుము అని తల్లిని అడిగాడు. అందుకు వినత, సముద్ర గర్భాన బోయవాళ్ల సముదాయము ఉన్నది, ఆ నిషాద గణాన్ని తిని వెళ్ళుము అని పలికింది. తినే సమయంలో బ్రాహ్మణుని విడిచిపెట్టుము అని చెప్పింది. అయితే బ్రాహ్మణుని ఎలా కనిపెట్టేది అని తల్లి వినతను అడిగాడు గరుడు. అందుకు వినత, ఎవరైతే కంఠరంధ్రము కిందికి పోకుండా అగ్నివలే కాలుతుంటాడో అతన్ని బ్రాహ్మణుడుగా గుర్తించు అంది. గరుడు తల్లికి నమస్కరించి ఆమె వద్ద సెలవు తీసుకుని మిక్కిలి వేగముతో ఎగిరి సముద్ర గర్భాన ఉండే బోయలను ఒకే మారుగా మృంగగా, ఆ నిషాదులలో ఒక్క బ్రాహ్మణుడు ఉండి గొంతులోకి దిగక అగ్నివలే కాలుస్తుండగా తల్లి చెప్పిన లక్షణాలను బట్టి బ్రాహ్మణుడు కంఠములో ఉన్నాడు అని తెలుసుకుని, నా కంఠరంధ్రములో ఎవడైనా బ్రాహ్మణుడు ఉంటే బయటికి రావాలి అన్నాడు. అందుకు ఆ బ్రాహ్మణుడు, ఓ గరుత్మంతుడా, బ్రాహ్మణుడిని ఉన్నాను. నా భార్య అపరిశుద్ధురాలైన బోయ వనిత, దీన్ని విడిచి రావడం నాకు ధర్మమా అనగా, బ్రాహ్మణులను పొందిన అపరిశుద్ధులు కూడా పూజింపతగిన వారే, కాబట్టి నీ నిషాద భార్యతో కలిసి బయటికి వచ్చేయి అన్నాడు. బ్రాహ్మణుడు తన భార్యతో బయటికి వచ్చి గరుడుని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. ఆకాశ మార్గాన వెళ్తున్న గరుడునికి తండ్రి అయిన కశ్యప ముని కనిపించగా తండ్రికి నమస్కరించి, తల్లి దాసీతనాన్ని విడిపించటానికి పాములకు అమృతము తేవడానికి వెళుతున్నాను. బోయలను తినటం చేత నా ఆకలి తీరలేదు, నాకు ఏదైనా ఆహారం అనుగ్రహించండి అన్నాడు. కశ్యప బ్రహ్మ గరుత్మంతుని పట్టుదలకు మెచ్చి ఇలా అన్నాడు. పూర్వము విభాసుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు.
అతడు అధిక సంపన్నుడు. ఒకనాడు తమ్ముడైన సుప్రీతుడు అన్న అయిన విభాసుడితో, మన తండ్రి తాతలు సంపాదించిన సంపదను ధర్మం ప్రకారం నాకు రావలసిన భాగం నాకు పంచి ఇమ్ము అన్నాడు. అందుకు విభాసుడు తమ్ముణ్ణి ఏనుగు కమ్ము అని శపించాడు. ఆ శాపాన్ని భరించలేక తమ్ముడైన సుప్రీతకుడు తాబేలు కమ్ము అని అన్నను శపించాడు. ఆ విధంగా అన్నదమ్ములు ఇద్దరు ఒకరినొకరు శపించుకున్నారు. 3 ఆమడ పొడవు 10 ఆమడ పరిధి గల తాబేలు, 6 ఆమడ పొడవు 12 ఆమడ వెడల్పు గల ఏనుగు 2 పూర్వజన్మలోనే విరోధముతో పోట్లాడుకుంటూ ఉంటాయి. తాబేలు చెరువులోను, ఏనుగు అక్కడే ఉన్న అడవిలోనూ ఉంటాయి. వాటిని ఆహారంగా తీసుకునుము అని చెప్పి ఆశీర్వదించాడు కశ్యపుడు. గరుత్మంతుడు తండ్రి మాట ప్రకారం ఏనుగు తాబేలు ఉండే చోటికి పోయి ఒక పాదముతో ఏనుగును ఇంకొక పాదముతో తాబేలును పట్టుకొని ఆకాశంలోకి ఎగిరాడు. ఏనుగును తాబేలును తినడానికి గరుత్మంతుడు ఆలంబం అనే తీర్థస్థలానికి పోయి కూర్చోవడానికి స్థలం కోసం వెతుకుతుండగా ఆ పర్వతములు రోహిణము అనే వృక్షము గరుడుని చూచి 100 ఆమడల పొడవు గల నా కొమ్మపై నిలిచి ఈ ఏనుగును తాబేలును తిని పొమ్ము అని పలుకగా, అలాగే అని గరుడు ఆ కొమ్మపై పాదాలు మోపగా కొమ్మ పెద్ద ధ్వని చేస్తూ విరిగిపోయింది. ఆ కొమ్మను పట్టుకొని తలక్రిందులుగా వేలాడుతూ తపస్సు చేసుకుంటున్న వాలకిల్లులు అనే మునులను చూచి గరుడు ఈ కొమ్మ కింద పడితే మునులకు బాధ కలుగుతుందని ఆ కొమ్మను నోటితో పట్టుకొని ఆకాశ మార్గాన ఎగిరి గంధమాధన పర్వతానికి వెళ్ళి తపస్సు చేసుకుంటున్న తండ్రి అయిన కశ్యపునికి నమస్కరించాడు. కశ్యపుడు వేలాడుతున్న వాలకిల్లులను మునులను చూచి, మీకు బాధ కలుగుతుందని ఆ కొమ్మను గరుడు విడవకున్నాడు. మీరు దయదలిచి ఈ కొమ్మను విడిచి ఇంకొక చోటికి వెళ్ళండి అని ప్రార్థించాడు. అందుకు ఆ వాలకిల్లులు ఆ కొమ్మను విడిచి వెళ్ళిపోగా గరుడు ఆ కొమ్మను నిష్పురుషము అనే కొండపై విడిచాడు. తరువాత గరుడు హిమాచలం మీదికి పోయి ఏనుగును తాబేలును తిని బాగా బలము తెచ్చుకొని స్వర్గానికి బయలుదేరాడు. గరుత్మంతుని వాయువేగానికి దేవేంద్రుని సభలో నిప్పులు వర్షం కురిసింది. వజ్రాయుధము యొక్క అంచులు మొక్కపోయాయి. దిక్పాలకుల మనస్సులు భయావేశముతో క్షోభించాయి. ఈ దుశ్శకునాలకు కారణం ఏమని దేవతల గురువైన బృహస్పతిని దేవేంద్రుడు అడిగాడు. బృహస్పతి విషయం అంతా తెలుసుకుని దేవేంద్రుడితో ఈ విధంగా అన్నాడు. కశ్యప బ్రహ్మకు వినతుకు పుట్టినవాడు ఈ గరుత్మంతుడు. వాలకిల్లులు అనే మహారుషుల కృపచేత పక్షి కులానికి రాజుగా ప్రసిద్ధి చెందాడు. మహాపరాక్రమంతుడు. తల్లి దాసీతనాన్ని పోగొట్టడానికి అమృతం కొరకు వస్తున్నాడు. ఓ ఇంద్ర, గరుత్మంతుని జయించడం నీకు సాధ్యం కాదు అన్నాడు. గరుడుని గొప్పతనాన్ని గురించి బృహస్పతి ఈ విధంగా దేవేంద్రునికి చెప్పాడు. ఓ ఇంద్ర, పూర్వము కశ్యప ప్రజాపతి పుత్రకామేష్టి యాగం చేయ తలపెట్టి నిన్ను, దేవతలను, మునులను, అలాగే వాలకిల్లులనే గొప్ప మునులను తనకు సహాయంగా ఉండటానికి పిలిపించాడు. యజ్ఞకార్యానికి కావలసిన సమిధలను తెమ్మని దేవతలను, మునులను కశ్యపుడు కోరగా, నీవు బలమైన సమిధలను తేగా బొటన వేలంత దేహం గల వాలకిల్లులు చిన్న చిన్న దర్బలను మోస్తూ ఆయాసపడుతున్న వారిని చూచి నీవు నవ్వగా వారు సిగ్గుపడి మిక్కిలి కోపం చేత, యుద్ధములో ఎప్పుడూ విజయాన్నే పొందేవాడును, వీరులందరిలో గొప్పవాడుగాను, ఇంద్రుని కంటే 100 రెట్లు బలము కలవాడును అయిన కుమారుడు పుట్టగలడు అనే మంత్రాలు చదివారు. ఆ పుట్టేవాడు 2వ ఇంద్రుడు అగుగాక అని దీవించారు. ఈ విషయము తెలుసుకుని నీవు కశ్యపుని చెంతకు పోయి దయచూపమని వేడుకోగా కశ్యపుడు వాలకిల్లులతో ఈ విధంగా అన్నాడు. ఇతడు బ్రహ్మ నియమించిన ఇంద్రుడు. 3 లోకాలను కాపాడుతున్నాడు.
ఇక రెండవ ఇంద్రుడు ఏర్పడితే లోకము యొక్క తీరు మారుతుంది. బ్రహ్మ యొక్క నియమం ఉండగా వేరొకటి చేయటం తగునా? మీ వాక్కు వ్యర్థం కాదు. కావున నాకు పుట్టబోయే కొడుకు ఇంద్రుడు అవుతాడు. అయితే ఆ ఇంద్రుడు పక్షి జాతికి అవుతాడు అని వాలకిల్లులకు సర్ది చెప్పాడు. వాలకిల్లులు ఆశీస్సులతో పుట్టిన ఆ పక్షీంద్రుడు స్వర్గానికి వస్తున్నందువలన ఈ దుశ్శకనాలు ఏర్పడ్డాయి అని బృహస్పతి ఇంద్రుడికి చెప్పాడు. వెంటనే ఇంద్రుడు అమృతానికి గట్టి కట్టుదిట్టాలు ఏర్పాటు చేశాడు. అమృతమున్న చోటికి గరుత్మంతుడు రాగా బలపరాక్రవంతులైన దేవతలు ఒక్కసారిగా తమ ఆయుధాలతో గరుత్మంతునితో యుద్ధానికి తలపడ్డారు. మహాబలశాలి అయిన గరుత్మంతుడు దేవతలను చెల్లాచెదురయ్యేటట్టు కొట్టాడు. దేవతలు ఆ దెబ్బలకు తట్టుకోలేక దిక్కులకు పారిపోయారు. గరుడు అమృతాన్ని తీసుకొని ఆకాశానికి ఎగిరాడు. దేవతా వీరులందరినీ ఓడించి అమృతాన్ని దొంగలించి రుచి చూడకుండా ఉన్న గరుత్మంతుని చూచి శ్రీ మహావిష్ణువు ఇలా అన్నాడు: నీ బలానికి, వేగానికి, అనాసక్తికి, మంచితనానికి సంతోషించి నీకు వరం ఇవ్వడానికి వచ్చాను. ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. అందుకు గరుడు అమృతము తాగకుండానే ముసలితనము, చావు రాకుండా ఉండటాన్ని, నిన్ను మిక్కిరి భక్తితో సేవిస్తూ ఉండటాన్ని నాకు ప్రసాదించుము అన్నాడు. అందుకు విష్ణువు నీవు నాకు వాహనంగా గొప్ప జెండాగా ఉండుము అన్నాడు. అందుకు గరుత్మంతుడు అనుగ్రహించమంటూ నమస్కరించి గాలిలోకి ఎగిరిపోయాడు. ఇంద్రుడు వెంటపడి తన వజ్రాయుధాన్ని గరుత్మంతుని పైకి విసిరాడు. ఆ వజ్రాయుధం గరుత్మంతుడిని ఏమీ చేయలేకపోయింది. ఈ అమృతాన్ని ఎవ్వరికీ ఇవ్వవద్దు, ఈ అమృతాన్ని నాకు తిరిగి ఇస్తే నీకు కావలసింది ఇస్తాను అన్నాడు ఇంద్రుడు. నా తల్లి దాసీతనం పోగొట్టడానికి ఈ అమృతాన్ని పాములకు ఇస్తానని మాట చెప్పాను. ఈ అమృతాన్ని వాళ్ళకు ఇచ్చి నా తల్లి దాస్యాన్ని పోగొట్టిన పిమ్మట పాములు ఈ అమృతాన్ని సేవించకముందే నీవు తీసుకుని వెళ్ళు అన్నాడు గరుత్మంతుడు. అందుకు ఇంద్రుడు మిక్కిలి సంతోషించి నీకు ఏమి కావాలో కోరుకో అన్నాడు. అందుకు గరుడు అతి గర్వం కలవారైన కద్రువ కుమారుడు నాకు ఆహారంగా కావాలి అన్నాడు. ఇంద్రుడు అందుకు అంగీకరించాడు. అమృత పాత్రను పచ్చగా ఉన్న దర్భల పరుపుపై పెట్టి పాములకు చూపి గరుడు ఇలా అన్నాడు: అమృతాన్ని తెచ్చి మీకు ఇచ్చేశాను. సూర్యుడు, గాలి, అగ్ని, చంద్రుడు అనేవాడు సాక్షులుగా నా తల్లి యొక్క దాసీతనం పోయింది. మీరు స్నానం చేసి వచ్చి అమృతాన్ని తాగండి అని తన తల్లి అయిన వినతను వీపుపై ఎక్కించుకుని వెళ్ళిపోయాడు. పాములు స్నానానికి వెళ్ళి వచ్చేలోపు ఇంద్రుడు అమృత కలశాన్ని తీసుకొని అమరావతికి వెళ్ళిపోయాడు. పాములు స్నానం చేసి వచ్చి చూడగా అమృతం లేదు. అమృతము పెట్టిన దర్భలను పాములు నాకగా వాటి అంచులు పదులుగా ఉండటం వలన వాటి నాలుకలు రెండుగా చీలాయి. అప్పటి నుండి పాములకు 2 నాలుకలు ఏర్పడ్డాయి. అమృతము తమపై ఉంచటం చేత దర్భలు పవిత్రాలైనాయి. గరుత్మంతునికి సంబంధించిన ఈ కథను విన్న పుణ్యాత్ములకు అధికమైన సిరి సంపదలు కలుగుతాయి. పాపక్షయం అవుతుంది. పాముల నుండి, రాక్షసుల నుండి భయాలు తొలగిపోతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.